ఆర్సీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మన్నెవారి జలాల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాశులు కేంద్రంలో గుట్టలుగా పేరుకుపోయాయి. అకాల వర్షాల భయంతో ఆందోళన చెందిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 2.5 గంటల పాటు సాగిన ఈ నిరసనతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అన్నదాతను ఆదుకోవాలి, జై జవాన్ జై కిసాన్, వడ్లను వెంటనే కొనాలి, అధికారుల నిర్లక్ష్యం నశించాలి అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కళ్ళంలో కాపులా కాసి కళ్ళు కాయలు కాశాయి. లారీలు రావు, తూకాలు వెయ్యరు, మేము ఎప్పుడు ధాన్యం అమ్ముకోవాలి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజు, ఇన్ఛార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. ఈరోజు సాయంత్రం నుంచే లారీలు పంపిస్తాం, ప్రతిరోజు ధాన్యం తరలింపును వేగవంతం చేస్తాం అని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అయితే ఇచ్చిన హామీ అమలు కాకపోతే ధాన్యం బస్తాలతో కలెక్టరేట్ను ముట్టడిస్తామని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. అధికారుల హామీతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ అకాల వర్షాల భయంతో రైతుల్లో ఆందోళన మాత్రం కొనసాగుతుంది. సార్ మరి డాక్టర్లు లేని వాళ్ళు ఏం చేయాలి? లారీ వస్తాయమ్మా వరిగుంతం పోయినాయి, అక్కడ పోయినాయి. అక్కడ ఏం చేసి అక్కడ మన ఆపిండు. ఆయన కావాలని చెప్పి ఆయన తీసుకుంటుంది. అదే మాట్లాడడం ధర్నా అవుతుంది. దానికి పంపించాను, లేకపోతే నేను వేరే దగ్గర పంపిస్తాను అని చెప్పి మొన్న ఏం చెప్పారు సార్? మొన్న వచ్చి ఏం చెప్పారు సార్? మొన్న ఉన్నాగా వెంకటేశ్వర, మొన్న నేను నందు కూడా ఉన్నా. ఏం చెప్పారు సార్? మొన్న 5 నిమిషాలు లేరు సార్. మొన్న మీరు 5 నిమిషాలు లేరు, మొత్తం వెళ్ళిపోయారు. అయినా చూస్తామా మళ్ళీ కూడా మీకు ఇష్టం లేక సార్, మీకు అవును సార్. 5 నిమిషాలు లేదు సార్. మొన్న మేము చూస్తాము, వచ్చినా వెళ్ళిపోయాం, పరిశ్రమ మీద మొన్న ఎన్ని వరిగుంతం తహసీల్దార్ నాకు ప్రాబ్లం చేస్తుంటారు. అక్కడ మొత్తం ఆయన ఇప్పుడు మన దగ్గరకు పోయిన లారీలన్నీ ఆయన దించుకుంటుండు. ఇక్కడ వరిగుంతం లారీలన్నీ బ్లాక్ చేసి పెట్టి డ్రైవర్ కూడా ఇప్పుడు లారీ కాంట్రాక్టర్ ఫోన్ చేసి డ్రైవర్ ఇబ్బంది పెడుతుంటాడు సార్. మాట్లాడితే కాదు, ఇప్పుడు నన్ను ఇక్కడ కొట్టేటటువంటి పరిస్థితి. కొట్టిరు సార్ ఇక లైన్ లో ఉంటారు, మాట్లాడండి సార్. అర్థం చేసుకోరా? చూసావు కదా, ఆయన తహసీల్దార్ ఇబ్బంది చేస్తాను. నేనేం చేయాలి? ఇప్పుడు ఏం చేసి నేను ఉన్నా సపోజ్ వెల్దుర్తిలా
నా లారీలో పోవాలని అంటారు. అందరు రైతులే సీరియల్ ప్రకారం పోవాలి సార్. ఒకవేళ అంత ఇబ్బంది ఉంటే 2 లారీ వాళ్ళు తీసుకోండి సార్, మాది ఒక లారీ పంపిమని చెప్పిన సీనియారిటీ 2 తీసుకొని మాది ఒకటి పంపి. ఇప్పుడు 6 లారీలు పోతే 7 కళ్ళు వస్తాయి లారీలు. నా ట్రాక్టర్ చేతులే పట్టి ఏం చేస్తాం? ఇప్పుడు నేను 2 గోదాములు నిన్ననే ఓకే చేపిస్తా. ఎవరి పైసలు లేకపోతే నేను ఇన్కమ్ లెక్కలు 50,000 ఇస్తాను చెప్పిన. మరి ఓకే అయిపోయింది. లక్ష్మి ఓకే అనేది నేను ట్రాక్టర్ తీసుకోండి, నేను దింపిస్తా. లారీలు మాత్రం సాయినాథ్ రైస్ మిల్ ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్ మీ ఇష్టం. ఇక సార్ మా ఇవి 6 ఉన్నాయి సార్ అక్కడ వెహికల్స్. వెహికల్ నెంబర్ చెప్పండి. కంప్లైంట్ కాదు ఇక్కడ మొత్తం పబ్లిక్ చూడండి. అంతా మొత్తం జామ్ అయింది, పబ్లిక్ అంతా జామ్ అయింది. ఇక్కడ అక్కడ ఆగే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది నాకు. మొత్తం సారం చుట్టుముట్టుకున్నాం. ఎవరిది వాళ్ళకు ఉంది పరిస్థితి. మరి గుల్చారం తహసీల్దార్ అని కాదు. మరి ఇప్పుడు మీరు ఆ పక్కన పెట్టేసి ఆ డ్రైవరే ఫోన్ చేసి నాకు ఇప్పుడు సార్ ఆపుతుండు అని. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఇప్పుడు నా ప్రాబ్లం కూడా సాల్వ్ కావాలి కదా. 2 అక్కడ మీరు 1 తీసుకోవాలని చెప్పిన కదా. సీనియారిటీ ప్రకారం ఉంటే మీరు 2 తీసుకొని మాది 1 పంపించండి. లేదంటే మొత్తమే వద్దంటే మేము అడితే మొత్తం వద్దంటే అసలే పంపించాం సార్. మొత్తం పంపించొద్దంటే పంపించాం సార్. సరే సార్ అప్పుడు పంపి. సీరియల్ అయితే నాకేం ప్రాబ్లం లేదు సార్. సీరియల్ అయితే నాకేం ప్రాబ్లం లేదు. సరే ఓకే సార్, పెడతాను సార్. అది మన్నెవారి జలాల్పూర్ గ్రామం నుంచి రైతుల నెల రోజులు అవుతుంది. ఈ గత నెల 22 తారీఖున కోసినటువంటి ఒడ్ల కుప్పలు ఇప్పటి వరకు కూడా 2 లారీలు మాత్రమే, 2 నుంచి 3 లారీలు మాత్రమే పోయినాయి. ఆ పోయిన లారీలు కూడా దించుకునే స్థితిలో ఈ గవర్నమెంట్ ప్రభుత్వం లేదు. తప్పకుండా ఈ యొక్క 20 రోజులలో ఏవైతే ఒడ్లు ఉన్నాయో అవి ఒడ్లను మొత్తం కంప్లీట్గా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం, నైరుతి ఋతుపవనాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ వర్షాకాలం వల్ల మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు చాలా తొందరగా అధికార నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. ఇది ప్రజాపాలన గవర్నమెంటా లేకపోతే ప్రజల్ని పీడించే గవర్నమెంటా అని ఈ రకంగా మేమందరం రైతుల తరఫున తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఓట్లను వెంటనే లారీలను అన్లోడ్ తొందరగా చేయాలి, ఓట్లను తొందరగా దించుకోవాలి. గ్రామంలో మొత్తం 3 సీరియల్ నడుస్తుంది. 2 లారీలు అయినాయి. మొత్తం పోవాలంటే ఎంత టైం పడుతుంది? మళ్ళీ కాలం వచ్చింది, వానలు పడితే అవి కూడా మొలకలు వస్తాయి. మాకు పూర్తిగా నష్టం జరుగుతుంది. ఈ నష్టం మీ గవర్నమెంట్ వర్తిస్తుందా? ఎవరు భరిస్తారు? మా రైతుల మీద పడుతుంది బాధ్యత అంతా. రైతులు ఎట్లా బతకాలి, ఎట్లా చేసుకోవాలి? మరి ఉరి పెట్టుకునే బాధ్యత ఇంకేం కావన్నా బతకాలి. ఈ ఒడ్లు పడుకుంటారు, మందు డబ్బులు తెచ్చుకొని నేనే కూర్చుంటాం. మళ్ళీ 2 రోజులలో లేవకపోతే వర్షాలు పడితే 20 రోజులైంది మాకు కోసి. ఒక ట్రాక్టర్ పోయి 7 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా ఖాళీ కాలేదు. వెంటనే కొనాలని మేము కోరుతున్నాం. 1 రోజులైంది మేము కుప్పలు పోసి 1 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా కాల్ చేసుకున్నాం. మళ్ళీ తుకాలు పోసే టైం వస్తుంది. 20 తారీఖు రోజు వస్తుంది, వర్షాలు పడుతున్నాయి. ఇంతవరకు ఖాళీ పరిస్థితి లేదు. ఎంఆర్ఓ రాలేడు, తహసీల్దార్ రాలేడు, విఆర్ఓ రాలేడు, ఎవ్వరు కూడా రాలేరు. వాళ్ళు అక్కడనే నిద్రపోతున్నారు, ఇక్కడ నిర్లక్ష్యం ఉంటారు. రైతులు పట్టించుకుంటే మానవుడు ఎవ్వరు లేడు. అధికారుల నిర్లక్ష్యం మొత్తం, అధికారుల నిర్లక్ష్యం వల్లే దేశానికి అన్నం పెట్టేది రైతన్న. ఆ రైతన్న రాజంటుండు కదా, ఆ రాజు ఎక్కడ రైతు రాజు ఎక్కడ పోయిండు? జై జవాన్, జై జవాన్. ఎక్కడి అక్కడే పాసాలు చేస్తున్నారు. ఐకేట్ పెడతారు, బంద్ చేస్తారు. బంద్ చేస్తే ఎట్లా మరి? లేకుంటే ఇప్పుడు ఓటు కొనుగోలు కొంటలేదు, ఎవరు కొంటలేదు. ఇప్పుడు అదే కోపటాలు
అదే వడ్లు సెంట్రల్ అధికారులకు అందరికీ నమస్కారం. వడ్లు సెంట్రల్ తెచ్చి ఒక నెల అవుతుంది. ఒక 3-4 లారీలు వెళ్ళి అవి దింపలేరు అవి ఇప్పటికి కూడా. మళ్ళీ కూడా లారీలు రావడం లేదు. మేము మా జలాల్పూర్ రైతుల తరపున మేము ట్రాక్టర్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ అవి దింపుకోవాలి, అది కూడా వెళ్తూ దాటిపోవద్దు అనేది మా యొక్క. ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. మే 25కి రోని వస్తుంది. తుకాలు పోసే టైం వచ్చేసింది. ఆ తుకాలు పోసే టైం కూడా మాకు డబ్బులు చేతికి లేవు. మళ్ళీ తుకాలకు మన సంచులకు ఇబ్బంది లేదు. రైతులు ఇంకా నష్టపోతారు కానీ డెవలప్ అవుతలేరు. ఈ అధికారులు జర చర్య తీసుకొని వడ్లను త్వరగా కొనుగోలు చేసి సెంటర్లకు రైస్ మిల్లుకు పంపించాలని కోరుచున్నారు. చాకరైన ఎవరు లేరు, చాలా ముసలోనే వ్యవసాయం చేస్తున్నారు. వర్షం పడితే మా బాధ ఎట్లా చెప్పుంటే ఇప్పటికీ ఒక లారీ పోలేవు. జంతులకు తప్ప మొత్తం ఒడ్లు లేవు. కాంట జలాల్పురం ఎందుకు ఆగిపోతుంది చెప్పండి. మనుషులు వస్తలేదు తెలుసా. మేము ఎంత కష్టపడి ఆడలో బాధలు తెలుస్తున్నాయి. 1500 ఇస్తున్నాం. డాక్టర్లకు ఎంత పైసలు ఇస్తున్నాం. అన్ని లెక్క పడితే మాకు రూపాయి చేసుకొస్తలేదు. వర్షం పడితే మేము ఇప్పుడు మందు డబ్బులే చేతులు పట్టుకోవాలి. ఎడికెళ్ళి కడతారు. వచ్చే 10 రూపాయలు కూడా మాకు చేతులు కాకపోతే ఎట్లా చేయాలి?